నమస్కారం. మనందరిది దాదాపుగా ఒకటే సమస్య కదా. అవును. మన మనసు అస్సలు మన మాట వినదు. ఒక కోతిలా ఎప్పుడూ గతం నుండి భవిష్యత్తుకు, ఒక ఆలోచన నుండి ఇంకో ఆందోళనకు అలా గెంతుతూనే ఉంటుంది. నిజమే. అందుకే ఈరోజు మన దగ్గర ఒక అద్భుతమైన ఆధారముంది. భంతే సిద్ధార్థ అనే ఒక బౌద్ధ గురువుతో ధ్యాన శిబిరంలో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్. ఓ, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. దీన్ని మనం మనసును మచ్చిక చేసుకునే ఒక ప్రాక్టికల్ గైడ్లా వాడుకుందాం. ఇందులో కేవలం థియరీ కాదు, ఆ, సాధకులెదుర్కొన్న నిజమైన సమస్యలు, వాటికి గురువు ఇచ్చిన సూటి అయిన సమాధానాలు ఉన్నాయి. మీరు చెప్పింది చాలా నిజం. దీని ఒక గైడ్ అనడం సరైన పదం. అవును. ఎందుకంటే ఇక్కడ మనం మొదట ప్రాథమిక టెక్నిక్స్ అంటే ఆ నడక, శ్వాస మీద ధ్యాస ఎలా చేయాలో చూస్తాం. ఓకే. ఆ తర్వాత చాలామందికొచ్చే కామన్ డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. ఆ ఆ తర్వాత చివరిగా అసలీ కష్టమంతా ఎందుకు పడాలి, ధ్యానం యొక్క అసలు లక్ష్యమేంటి ఆ, అనే పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, అయితే ఆ గైడ్లోని మొదటి చాప్టర్తో మొదలు పెడదాం. ఆచరణలో ధ్యానం. తప్పకుండా. ఒక సాధకుడు తన నడక ధ్యానం అనుభవాన్ని పంచుకున్నారు. మొదట్లో ఎడమ కుడి అని మనసులో అనుకుంటూ నడిచారట. హ్మ్, తాని కాసేపటికే ఆ మాట లాగిపోయి పాదాల కింద ఇసుక, రాళ్ల స్పర్శ మాత్రమే మిగిలిందట. అవును. ఇక్కడే అసలైన మలుపుంది. ఎలా? ఎడమా కుడి అనేవి మానసిక లేబుల్స్. అంటే మనమే సృష్టించుకున్న ఆలోచనలు. కరెక్ట్. వాటి నుండి హ్మ్, పాదాల కింద తగులుతున్న స్పర్శ అనే ప్రత్యక్ష శారీరక అనుభూతికి మారడం అనేది ధ్యానంలో ఒక కీలకమైన ముందడుగు. ఓకే. గురువు చెప్పినట్లు ధ్యానం కోసం ఎంచుకునే వస్తువులు అంటే పాదాల కదలిక లేదా శ్వాస ఉద్దేశపూర్వకంగా చాలా సాధారణంగా బోరింగ్గా ఉంటాయి. బోరింగ్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం సాధారణంగా బోల్డం నుండి పాలిపోవడానికే ఫోన్లు, టీవీలు చూస్తాం. అవునవును. కానీ ఇక్కడ కావాలనే బోరింగ్ వస్తువుని ఎంచుకోమంటున్నారు. ఎందుకు? ఇక్కడే అసలు కిటుకుంది. మన మెదడు ఎప్పుడూ కొత్త ఉద్దీపనల కోసం, ఏదో ఒక ఎగ్జైట్మెంట్ కోసం వెతుకుతూ ఉంటుంది. అవును. అదే మనల్ని నిరంతరం ఫోన్ వైపు లాగుతోంది. కానీ ధ్యానంలో ఉద్దేశపూర్వకంగా ఒక తటస్థమైన, బోరింగ్ వస్తువుని ఎంచుకోవడం ద్వారా ఆ డోపమైన్ చక్రం నుండి బయటపడటానికి మనసుకు శిక్షణిస్తున్నాం. ఓ, అంటే ఇది ఒక రకంగా మనసును రీసెట్ చేయడం లాంటిదా? ఖచ్చితంగా ఆ తటస్థ స్థితిలో ఉండగలిగితే మనసులో అనవసరమైన కోరికలు, ఆందోళనలు పుట్టవు. అంటే బయట ఇసుక తగులుతుందా, రాయి తగులుతుందా అనే దానికంటే లోపల ఏం జరుగుతోంది అనేది ముఖ్యమన్నమాట. అందుకే గురువేమన్నారంటే, బయటి స్పర్శల కన్నా పాదంలో కలిగే అనుభూతులపై దృష్టి పెట్టండి అన్నారు. అంటే అంటే గట్టిదనం, మెత్తదనం, వేడి, చల్లదనం వంటి అనుభూతులు. ఈ తటస్థ అనుభూతితో మనసు నిలకడగా ఉండటం అలవాటు చేసుకుంటే ఇంద్రియ సుఖాల కోసం పాకులాడటం, అదే కామచందం అంటారు, అది తగ్గుతుంది. మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపించొచ్చు. అవును, చాలా కష్టంగా, నిస్సారంగా అనిపించవచ్చు. కాని క్రమంగా మనసు ఈ ప్రశాంతతలోని విలువను గుర్తిస్తుంది. నడక ధ్యానం శరీరంపై దృష్టి పెట్టడం అయితే దాదాపు అందరికీ తెలిసిన తర్వాతి మెట్టు శ్వాస. అవును, ఆనాపానసతి. కాని ఇక్కడే చాలామందికి అసలు సమస్య మొదలవుతుంది. ఇంకో సాధకుడు తన అనుభవాన్ని వివరిస్తూ లోపలికి వెళ్లే గాలి చల్లగా, బయటకు వచ్చే గాలి వెచ్చగా ఉందని, ఛాతీ కదలికలను కూడా గమనించానని చెప్పారు. అవును, ఇక్కడే గురువు ఒక చాలా ముఖ్యమైన టెక్నికల్ పాయింట్ చెప్పారు. ఏమిటది? దృష్టిని కేవలం ముక్కు దగ్గర, గాలి తగిలే ప్రదేశంలోనే ఉంచాలి. శ్వాసతో పాటు లోపలికి, ఊపిరితిత్తుల వరకు, ఛాతీ వరకు ప్రయాణించకూడదు. అంటే మన ఏకాగ్రత కేంద్రం కదలకూడదు. కరెక్ట్. శ్వాస కదులుతున్నా మన ఏకాగ్రత కేంద్రం మాత్రం కదలకూడదు. ఎందుకంటే దృష్టి స్థిరంగా ఒకే చోట ఉండటం వల్ల ఏకాగ్రత లోతుగా మారుతుంది. ఓకే. దృష్టిని కదిలిస్తూ ఉంటే దీర్ఘకాలంలో సాధన సంక్లిష్టంగా మారుతుంది. ఓకే. ఈ టెక్నిక్స్ విన్నాక సహజంగా కొన్ని ప్రశ్నలొస్తాయి. ఈ సెషన్లో అడిగిన ప్రశ్నలు చాలా మందికి ఉపయోగపడతాయి. అవును. మొదటి ప్రశ్న, శ్వాసను లోపల, బయట అని మనసులో అనుకోవటం తప్పనిసరా? ఇది చాలా మంచి ప్రశ్న. గురువు చెప్పిన దాని ప్రకారం ఇది అస్సలు తప్పనిసరి కాదు. కాదా? కాదు. ఇది ఒక రకంగా సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు వాడే సపోర్ట్ వీల్స్ లాంటిది. ప్రారంభంలో మనస్సు అటూ ఇటూ వెళ్ళిపోకుండా శ్వాస మీద నిలబడడానికి ఈ లేబలింగ్ సహాయపడుతుంది.
కాని ఒకసారి మీకు శ్వాసం మీద గమనం కుదిరాక అది భారంగా అనిపిస్తుంది. కరెక్ట్, అది ఒక అదనపు భారంలా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని వదిలేసి కేవలం శ్వాస యొక్క స్పర్శను గమనిస్తే చాలు. రెండో ప్రశ్న, ముక్కు కొన లేదా పై పెదవి మీద ఒక ఖచ్చితమైన బిందువుపై దృష్టి పెట్టాలా? చాలామంది దీనికోసం చాలా కష్టపడతారు. అవును, ఇది కూడా ఒక సాధారణ అపోహ. ప్రారంభంలో ఒక సూది మొనంత చిన్న బిందువు కోసం వెతకాల్సిన అవసరం లేదు. అలా చేస్తే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. బదులుగా ముక్కు చుట్టూ ఉన్న ప్రదేశంలో గాలి ఎక్కడైతే స్పష్టంగా తగులుతుందో ఆ ఏరియా మీద దృష్టి పెడితే చాలు. అభ్యాసం పెరిగే కొద్దీ మనసు సూక్ష్మంగా, సున్నితంగా మారినప్పుడు ఆ బిందువు దానంతటదే స్పష్టమవుతుంది. దానికోసం మనం ప్రత్యేకంగా శ్రమించక్కర్లేదు. సో ఇట్స్ మోర్ అబౌట్ రిలాక్సింగ్ ఇన్ టు ఇట్ దాన్ ఫోర్సింగ్ ఇట్. మూడవ ప్రశ్న, లోపలికి వెళ్లే శ్వాసకు బయటకు వచ్చే శ్వాసకు మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది కదా? అవును, దానిమీద ఏకాగ్రత పెట్టాలా? దాన్ని బలవంతంగా గమనించాలని ప్రయత్నించకూడదు. అది కూడా సాధనలో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్. ఓకే. మొదట్లో మనకు శ్వాస యొక్క స్థూల భాగాలు అంటే శ్వాస మొదలవడం, ముగియడం మాత్రమే తెలుస్తాయి. మనసు బాగా ఏకాగ్రత సాధించి నిశ్చలంగా మారినప్పుడు ఆ సూక్ష్మమైన విరామాలు వాటంతటవే అనుభవంలోటులొస్తాయి. అంటే మనసు సిద్ధంగా లేనప్పుడు ప్రయత్నించడం వృధా అన్నమాట. అవును, గోడకు మేకు కొట్టాలని ప్రయత్నించడం లాంటిది. అది జరగదు. ఇక చివరిగా చాలామందికి వచ్చే డౌట్, పడుకుని నిద్రపోయే ముందు ధ్యానం చెయ్యవచ్చా? దీనికి గురువు చెయ్యవచ్చు అన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఉంది. అదేంటి? మన లక్ష్యం ఏంటి అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. మీ లక్ష్యం ఏకాగ్రతను లోతుగా పెంచుకోవడం, సమాధి స్థితిని సాధించడమైతే అప్పుడు కూర్చోవడం ఉత్తమం. ఎందుకంటే పడుకుంటే నిద్రలోకి జారుకుంటాం. కరెక్ట్, సులభంగా నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉంది. కానీ రోజు ముగింపులో మనస్సును శాంతపరచడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మీ లక్ష్యమైతే పడుకునే శ్వాసను గమనించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఓ, ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుందేమో. అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, మనం ఎలా చెయ్యాలో చాలా వివరంగా మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఇదంతా ఎందుకు చెయ్యాలి? ఈ శ్రమ అంతా ఎందుకు? ధ్యానం యొక్క అంతిమ లక్ష్యమేమిటి? గురువు దీనికి చాలా లోతైన, శక్తివంతమైన సమాధానమిచ్చారు. శిక్షణ లేని మనసు ఒక అడవికోతి లాంటిది. నిజమే. అది వర్తమానంలో ఒక్క క్షణం కూడా ఉండదు. ఎప్పుడూ గడిచిపోయిన గతం గురించిన బాధలు, జరగబోయే భవిష్యత్తు గురించిన ఆందోళనల మధ్య దూకుతూ ఉంటుంది. మనం కోరికలకు, ద్వేషాలకు, భయాలకు వీటినే కిలేసాలు అంటారు. వాటికి బానిసులుగా బతుకుతాం. ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటది? మనం 70 ఏళ్లు బతికినా ఆ 70 ఏళ్లు వర్తమానంలో బతకం. గడిచిపోయిన దాని గురించో రాబోయే దాని గురించో ఆలోచిస్తూనే గడిపేస్తాం. అంటే మనసును శిక్షణ ఇవ్వని 70 ఏళ్ల జీవితం ఒక రకంగా వృధా అంటున్నారా? ఇది వినడానికి చాలా కఠినంగా ఉంది. కఠినంగా అనిపించినా నిజంగా మనం అంత అచేతనంగా నిద్రలో నడిచినట్టు జీవిస్తున్నామా? అది చాలా వరకు నిజం. గురువు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. అజ్ఞానమనేది కళ్ళు లేకపోవడం లాంటిది. ఓ, గుడ్డివాడిని చేయిపట్టుకుని ఎవరు పడితే వాళ్ళు ఎటైనా తీసుకెళ్లొచ్చు. అలాగే అజ్ఞానంలో ఉన్న మన మనసును ఈ కిలేసాలు, కోరికలు, ద్వేషాలు నడిపిస్తాయి. మరి ధ్యానం? ధ్యానమనేది ఆ అంధకారాన్ని తొలగించి మన కళ్ళు తెరిపించే ప్రక్రియ. వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి అది మనకు సహాయపడుతుంది. మరి ఈ కళ్ళు తెరిపించే ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక రోజులో జరిగే మ్యాజిక్ కాదు. ఇది ఒక క్రమమైన ప్రక్రియ. అవును. మురికి పట్టిన బంగారు ఆభరణాన్ని శుభ్రం చేయటానికి ఎలాగైతే రకరకాల రసాయనాలలో నీటిలో కడుగుతామో, అలాగే మనస్సులోని మలినాలను తొలగించడానికి ఒక పద్ధతి ఉంది. అదే ఆర్య అష్టాంగ మార్గం. స్థూలంగా చెప్పాలంటే మొదట నైతిక ప్రవర్తన, శీలం. అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండటం లాంటివి. అవును, ఇతరులకు హాని చేయకుండా ఉండటం. దాని ఆధారంగా ఏకాగ్రత అంటే సమాధి సాధన చేయాలి. ఆ ఏకాగ్రచిత్తంతో విషయాలను యథాతథంగా పరిశీలించడం ద్వారా జ్ఞానం అంటే పండిత పెంపొందించుకోవాలి. సరే, ఈ జ్ఞానం కలిగాక మనసు అన్నింటినీ వదిలేస్తుందంటున్నారు. కాని అది వినడానికి కొంచెం నిరాశాజనకంగా లేదా నిష్క్రియంగా అనిపించట్లేదా? లేదు, ఇది చాలా ముఖ్యమైన సందేశం. జీవితంలో దేనిపైనా ఆసక్తి లేకుండా అన్నీ వదిలేసి బతకడమేనా లక్ష్యం? అస్సలు కాదు. వదిలేయడమంటే జీవితంపై ఆసక్తి కోల్పోవడం కాదు. గురువు చెప్పిన ఉదాహరణే తీసుకుందాం. చెప్పండి.
మీ చేతిలో నిప్పుకణిక ఉందని తెలియనంతసేపు దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అది కాలుస్తోందని, హానికరమని మీకు తెలిసిన క్షణం ఎవ్వరూ చెప్పకుండానే దాన్ని వదిలేస్తారు. అవును, వెంటనే. అలాగే జ్ఞానం కలిగినప్పుడు మనసు దేనికి అంటిపెట్టుకోవడం వల్ల దుఃఖం కలుగుతుందో, ఏది అనవసరమో గ్రహిస్తుంది. అప్పుడు ఆ రాగద్వేషాల నుండి సహజంగా విముక్తి పొందుతుంది. అంటే ఇది నిరాశ కాదు, ఇది స్వేచ్ఛ. ఖచ్చితంగా అనవసరమైన బరువును దించుకోవడం లాంటిది. అప్పుడు కలిగే ప్రశాంతత, స్వేచ్ఛ అపారమైనవి. ఈ కాన్సెప్ట్ అంతా ధ్యానం చేసేటప్పుడు బానే ఉంది, కానీ రోజువారీ జీవితంలో, ఆఫీస్లో, ఇంట్లో దీన్నెలా ఆచరించాలి? మంచి ప్రశ్న. ఉదాహరణకు భోజనం చేసేటప్పుడు ఒకరడిగారు, నేను భోజన సమయాన్ని మీటింగ్స్ ప్లాన్ చేసుకోవడానికి, చర్చల కోసం వాడుకుంటాను అని. అవును, దీనికి గురువు చాలా ప్రాక్టికల్ సమాధానమిచ్చారు. తినడమనే సాధారణ కార్యాన్ని కూడా మనం ఒక ధ్యానంగా మార్చుకోవచ్చు. దీనినే సిహకల్పన అంటే ఎరుకతో చేయడం అంటారు. ఎరుకతో తినడం వల్ల ప్రయోజనాలేంటి? చాలా ఉన్నాయి. మొదటిది, మనం ఆహారాన్ని నిజంగా ఆస్వాదించగలుగుతాం. దాని రుచి, వాసన, స్పర్శను పూర్తిగా అనుభవిస్తాం. రెండోది, మనకు ఎంత అవసరమో అంతే తినడం అలవాటవుతుంది. దాన్ని మతానుత అంటారు. అంటే అత్యాస రాకుండా ఉంటుందన్నమాట. అవును, అత్యాస వంటి మలినాలు మనసులోకి రాకుండా ఉంటాయి. అంటే ప్రతి ముద్దను గమనిస్తూ తినాలన్నమాట. ఆహారాన్ని కలపడం, నోట్లో పెట్టుకోవడం, నమలడం, మింగడం, ఈ మొత్తం ప్రక్రియపై ఎరుకతో ఉండటం. కరెక్ట్. మీరు అన్నట్లు ఆ మొత్తం ప్రక్రియను గమనించడం. దీనికి పెద్దగా మానసిక శ్రమ అవసరం లేదు. ఓకే. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటూనే ఈ పని చేయగలదు. అంటే మనం చేసే ప్రతి పనిని, అది తినడమైనా, నడవడమైనా, మాట్లాడటమైనా, పూర్తి ఎరుకతో చేయడమే ధ్యానాన్ని జీవితంలోకి తీసుకురావడమంటే. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే, ధ్యానం అనేది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం, రిలాక్స్ అవ్వడం మాత్రమే కాదు. కాదు. ఇది మనస్సును మేల్కొల్పే ఒక చురుకైన ప్రక్రియ. మన హానికరమైన అలవాట్లను శుభ్రపరిచి, వర్తమానంలో సంపూర్ణంగా జీవించడానికి మనకు మనమే ఇచ్చుకునే ఒక శిక్షణ. ముగింపుగా ఒక ఆలోచన వదిన వెళ్తాను. తప్పకుండా. గురువు చెప్పినట్లు సాధన చేస్తూ ఉండగా మనస్సు సున్నితంగా, చాలా సున్నితంగా మారుతుంది. అప్పుడు శిక్షణ లేని మనసుకు ఆనందం కోసం పెద్ద పెద్ద విషయాలు కావాలి. ఒక సినిమా, ఒక పార్టీ, ఒక వెకేషన్. అవును, నిజమే. కాని శిక్షణ పొందిన సున్నితమైన మనసుకు ఒక చిన్న పక్షి కూత వినడం, చల్లని గాలి చర్మానికి తగలడం, ఒక పువ్వును చూడటం కూడా అపారమైన ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. అంటే ఆనందం కోసం మనం బయట ప్రపంచం మీద ఆధారపడక్కర్లేదు. మన చుట్టూ ఇప్పటికే ఉన్న అతి సాధారణ క్షణాలలో అంతకంటే గొప్ప ఆనందాన్ని కనుగొనగలిగే శక్తి మనకొస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో ఈరోజుకు ముగిద్దాం.